ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక ఆధ్వర్యంలో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని తుడుందెబ్బ జాతీయ అధ్యక్షులు రమణాల లక్ష్మయ్య కోరారు. ఈ నెల 24న హన్మకొండ అంబేద్కర్ భవన్లో జరిగే సభకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లుగా లక్ష్మయ్య చెప్పారు. అపారమైన ఖనిజ సంపదను అప్పనంగా కార్పొరేటర్స్ కు అప్పజెప్పే ప్రయత్నంలో భాగంగా ఆదివాసీలు, గిరిజనులు నిర్వాసితులవుతున్నారు అంటున్న రమణాల లక్ష్మయ్యతో మా రీజనల్ కోఆర్డినేటర్ చిర్రారవి ఫేస్ టు ఫేస్. ఆదివాసీ హక్కులు కాపాడాలని చెప్పేసి ఆదివాసీల చట్టాలను కూడా అమలు చేయాలని చెప్పేసి వరంగల్ నగరంలో పెద్ద ఎత్తున భారీ సభను జరుపుతున్న సందర్భంలో ఖమ్మం నగరంలో R&B గెస్ట్ హౌస్లో ఏదైతే సభకు సంబంధించినటువంటి పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఇక్కడనే ఆదివాసీ సంఘం జాతీయ అధ్యక్షులు రమణాల లక్ష్మయ్య గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రధానంగా దేశంలో ప్రధానంగా ఆదివాసీ చట్టాలు ఏదైతే ఉన్నాయో వాటిని అమలు కోసం పెద్ద ఎత్తున పోరాడుతున్నారు. వరంగల్లో జరిగే సభ విశేషాలు ఏంటి, ఏం జరగబోతుంది? వాస్తవంగా సుమారు బ్రిటిష్ కాలంలోనే దాదాపు 200 సంవత్సరాలు ఆదివాసులు పోరాటాలు చేసిండ్రు. ఆ పోరాటాల ఫలితంగానే భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు 5వ షెడ్యూల్ 6వ షెడ్యూల్ను తీసుకురావడం జరిగింది. ఈనాడు ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కగారు ఏదైతే ఉందో ఆ కగారు ప్రాంతం మొత్తం కూడా 5వ షెడ్యూల్ భూభాగంలో ఉన్నది. ఛత్తీస్గఢ్ కానీ, ఒరిస్సా కానీ, మహారాష్ట్ర కానీ, మధ్యప్రదేశ్ కానీ, అదేవిధంగా ఆంధ్ర, తెలంగాణ ప్రాంతం, ఈ ప్రాంతాలు మొత్తం కూడా 5వ షెడ్యూల్ భూభాగంలో ఉన్నవి. ఇక్కడ అనేక రకాలైనటువంటి హక్కులు ఇక్కడ ఉన్నవి. ప్రధానంగా పెసా చట్టం ఇక్కడ అమలవుతున్నది. పెసా చట్టం అంటేనే అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపద కానీ, అక్కడ ఉండే వనరులు కానీ ఏవైనా తీయాలన్నా కూడా ఆ పెసా చట్టం యొక్క తీర్మానం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పెసా చట్టం ప్రకారం ఆ గ్రామంలో ఆ గ్రామ సభలు నిర్వహించవలసిన అవసరం ఉంది. ఆ గ్రామ సభలు నిర్వహించిన తర్వాతనే అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపద కానీ, అక్కడ ఉన్నటువంటి ఏదైనా కూడా తీయటానికి హక్కు అనేది ఉంటుంది. అలాంటిది కాకుండా అక్కడ పూర్తిగా రాజ్యాంగానికి విరుద్ధంగా మరి కేంద్ర ప్రభుత్వం, బీజేపీ గవర్నమెంట్ ఈనాడు మొత్తం అక్కడ మిలిటరీని దింపించి, పోలీసులను దింపేసి భయభ్రాంతులు, ఆదివాసీలను భయభ్రాంతులు గురి చేస్తూ అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదని దాదాపు 27 రకాల ఖనిజ సంపద ఉన్నది. ఆ ఖనిజ సంపదని తీసుకుపోవడం కోసమే ఈనాడు చట్టాలని మొత్తం నిర్వీర్యం చేస్తూ బలవంతంగా ఆదివాసీల్ని మొత్తం కూడా హత్య గావిస్తూ దానిలో భాగంగానే ఒక నక్సలైట్ ఒక బూచి చూపెట్టేసి ఈనాడు మహిళల్ని మొత్తం కూడా హత్య చేస్తున్నారు. అదేవిధంగా యువకులను మొత్తం కూడా హత్య చేస్తున్నారు. సుమారు దాదాపుగా 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాలు ఉన్నటువంటి 40 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వాళ్ళని మొత్తం కూడా అక్కడ ఉండకుండా మొత్తం తీసుకుపోయి జైల్లో నెక్కుతున్నారు. అక్కడ దాదాపుగా సుమారు ఒక 500 పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారానే ఈనాడు అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపద తీసుకుపోవడం కోసమే ఈనాడు మొత్తం భయబందులకు గురి చేసి మరి ఆ విధంగా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈనాడు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం అన్ని సంఘాలు మొత్తం ఒకటైపోయి ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావం ఏర్పాటు చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ప్రతి జిల్లాలో కార్యక్రమాన్ని చేస్తున్నాం. అదేవిధంగా అందులో భాగంగానే ఏదైతే నక్సలైట్ ఒక శాంతి చర్చలకు రావాలని పిలుపునివ్వడం జరిగింది మావోయిస్ట్ పార్టీ. దాన్ని అనుసరిస్తూ దేశవ్యాప్తంగా కూడా మరి పెద్ద ఎత్తున మేధావులు కానీ, ప్రజా సంఘాలు కానీ మద్దతు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే వరంగల్లో ఈ నెల 24 తారీఖున బహిరంగ సభ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడనే మరొక మాస్లైన్ జిల్లా నేత ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా ఏదైతే ఈ ఆదివాసీ హక్కులు దాని మీద మీ స్పందన? భారత రాజ్యాంగంలో ఆదివాసీలకి, గిరిజనులకి అనేక రకాల హక్కులు ఇచ్చారు. చట్టబద్ధమైనటువంటి ఆ రాష్ట్రాల్లో, ఆ ప్రాంతాల్లో వాళ్ళకి హక్కులు ఉన్నప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం గుర్తించట్లేదు. ఆదివాసీలందరినీ అడవి నుంచి ఎల్లగొట్టి అడవిని కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పడం కోసమే ఈ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా కగారును తీసుకొచ్చారు. మీ దేశ ప్రజలను ఆలోచించమని కోరుతా ఉన్నాం. భారతదేశ ప్రజల్ని ప్రజాస్వామిక ఆలోచించమని కోరుతా ఉన్నాం. ఆదివాసీల గురించి మాట్లాడటము అంటే ప్రకృతి గురించి మాట్లాడటము, ప్రకృతి గురించి మాట్లాడటం అంటే భారతదేశం గురించి మాట్లాడటం, భారత ప్రజల గురించి మాట్లాడటం, మన గురించి మనం మాట్లాడుకోవటం. ఈరోజు ఆదివాసుల మీద అమలు అవుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి హింసాకాండను ఆపాలని చెప్పి మనం కోరుతా ఉన్నాం. దీంట్లో భాగంగానే ఆదివాసీ హక్కుల కోసం, అదేవిధంగా కగారికి హత్యాకాండకు వ్యతిరేకంగా 24వ తారీఖు జరిగేటువంటి వరంగల్ బహిరంగ సభలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దేశభక్త, ప్రజాతంత్ర, వామపక్ష, విప్లవ, సామాజిక శక్తులన్నీ కలిసి కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక ఇవ్వాలని చెప్పి మాస్టర్గా మేము కోరుతా ఉన్నాం. ఇక్కడనే ఏదైతే సామాజిక ఉద్యమ నాయకులు ఉన్నారో సార్ చెప్పండి, ప్రధానంగా కగార్ని అట్లాగే ఆదివాసీ హక్కుల కోసం ఎలా చేయబోతున్నారు? భారత రాజ్యాంగం కల్పించిన ఆదివాసీ హక్కులను కాలరాస్తున్న మతోన్మాద పార్టీకి వ్యతిరేకంగా మనందరం కూడా ప్రతి ఒక్కరు అగ్నికణంలా దిక్కు మొక్కు లేని జనం ఒక్కొక్కరు కదిలి ఐక్యంగా 24వ తారీఖు వరంగల్ జరిగే బహిరంగ సభను విజయవంతం చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాం. ఇక్కడనే ఏదైతే స్వర్శాధ్యాన వేదిక కన్వీనర్ భాస్కర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా ఏదైతే ఆదివాసీ హక్కులు కార్పొరేటీకరణ, కగారు హత్యకాండ
వీటన్నిటి మీద ఏదైతే వరంగల్ సభకు సంబంధించిన దాంట్లో మీ స్పందన ఏంటి? నిన్ననే పేపర్లో ఒక వార్త చూసాం. అస్సాంలో 3,000 ఎకరాలని ఒక సిమెంట్ ఫ్యాక్టరీకి ఆదివాసీ ప్రాంతాన్ని ఆదానికి కేటాయించిన దాన్ని చూసి జడ్జినే ఆశ్చర్యపోయిండు. ఏమిటి ఇన్ని వేల ఎకరాలు ఒక పర్సన్కి ఇవ్వడం, ఇంతమందిని నిర్వాసితులను చేయడం ఏమిటి అని ఒక జడ్జినే ఆశ్చర్యపోయినంత ఒక దుర్మార్గం ఈ దేశంలో జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఆదివాసీల్ని అడవి నుంచి ఖాళీ చేయించి అది మొత్తం కార్పొరేటు శక్తులకు అప్పగించడానికి జరిగే కుట్రలో భాగమే ఇవాళ కగారు ఆపరేషన్. దానిలో భాగంగానే సభ్య సమాజం మొత్తం కూడా స్పందించాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడనే ఏదైతే మా న్యూ డెమోక్రసీ నేత ఉన్నారు సార్, చెప్పండి. ప్రధానంగా మొత్తం ఆదివాసుల మీద జరుగుతున్న హత్యాకాండని ఎలా చూస్తున్నారు? ఈరోజు భారత ప్రజలకు ఇచ్చినటువంటి హక్కు ఏదైతే ఉందో దాన్ని కాలరాసే విధంగా రాజ్యాంగానికి విరుద్ధంగా మొత్తం కూడా ఆదివాసులని అక్కడి నుంచి ఖాళీ చేయించి కార్పొరేట్ శక్తులకు వాళ్ళు ఉన్నటువంటి భూముల్ని పంచిపెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకొని అందులో భాగంగా నక్సలైట్ పేరుతోటి కగారు పేరుతోటి ఇవాళ మొత్తం ఆదివాసులు అందరినీ కూడా ఇవాళ చంపేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. దానికి వ్యతిరేకంగా వరంగల్లో పెద్ద ఎత్తున సభ జరుగుతుంది. అందరూ కూడా పాల్గొనాలని కోరుతా ఉన్నాం. ఆదివాసీ హక్కుల కోసం చేసేటువంటి పోరాటంలో మీ అందరం కూడా పాల్గొంటాము. ఆదివాసీ హక్కులు కాపాడాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజా సంఘాలు కోరుతున్నాయి. కెమెరామెన్ సుధాకర్తో చిర్రా రవి, 99 టీవీ ఖమ్మం.